90 రోజుల తెలుగుదేశ పార్టీ పరిపాలనలో శ్రీకాళహస్తిని ప్రక్షాళన చేశామని స్థానిక శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి అంటున్నారు. గత కొద్ది రోజులుగా తనకు ఆరోగ్యం సరిలేనందున ప్రజలకు సరిగా అందుబాటులో లేకపోవడంతో నాకు కూడా కొంత ఇబ్బందిగా ఉందని అన్నారు. ఇకపై నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. శ్రీకాళహస్తి ప్రక్షాళనలో భాగంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి ప్రతి నెల వచ్చే ఆదాయం కంటే మరింత 10 రెట్లు పెంచామని అన్నారు. దేవస్థానం దళారీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి ఆలయ అభివృద్ధి పరిచే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. ఒక నెల మీద 1 కోటి రూపాయలు ఆదాయం పెంచామని అన్నారు. మరియు బీసీ ఎస్సీ హాస్టల్లో కూడా వసతులు మెరుగుపరిచామని, వసతి గృహాలు పూర్తిగా కార్పొరేట్ స్థాయిలో పెంచే విధంగా చర్యలు చేపట్టామని అన్నారు. మా తండ్రి అయినటువంటి మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పరిపాలన ఎలా ఉందో ఇప్పుడు మేము చూపిస్తున్నామని అన్నారు. పట్టణ పురపాలక సంఘానికి తక్షణమే 50 లక్షల రూపాయలు గ్రాంట్ మంజూరు చేయించి మురుగునీటి కాలువలు మొత్తం శుభ్రం చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి మండలానికి 2 కోట్ల రూపాయలు మంజూరు చేయించామని, ఆ నిధులతో మంచినీటి సదుపాయాలు, డ్రైనేజీ కాలువలు, సీసీ రోడ్లు, మౌలిక వసతులు పూర్తిగా కల్పించే విధంగా చర్యలు తీసుకున్నామని అన్నారు. ఇప్పటికే సిఎస్ఆర్ నిధులు 1,80,00,000 రూపాయలు మంజూరు అయ్యాయని, మొత్తం అభివృద్ధి పనులకు ఉపయోగించడం జరుగుతుందని తెలిపారు. ఇక రాజీవ్ నగర్ ఆక్రమణలపై రెవెన్యూ శాఖతో చర్చించి 100 మంది సిబ్బందితో సర్వే చేయించామని అన్నారు. ఈ సర్వేలో ఆక్రమణలు పూర్తిగా తొలగించి నిజమైన లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో పట్టణంలో ఉన్న పంచాయతీరాజ్ అతిథి గృహాన్ని అసాంఘిక కార్యక్రమాలకు ఉపయోగించారని, నేడు దాన్ని పూర్తిగా మార్చివేసి ప్రభుత్వ పాలనకు, అధికారులకు, ప్రజలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దామని అన్నారు. ఇలా తెలుగుదేశం వచ్చిన 90 రోజులకే శ్రీకాళహస్తిలో ప్రక్షాళన చేశామని తెలిపారు. ఇక శ్రీకాళహస్తి పట్టణం దినదిన అభివృద్ధి దిశగా భక్తుల సంఖ్య పెరుగుతుండడంతో ట్రాఫిక్ సమస్యపై కూడా దృష్టి పెట్టామని, ట్రాఫిక్ సమస్యను కూడా 10-15 రోజులలో సమస్యను పరిష్కార దిశగా మార్పు వస్తుందని అన్నారు. ఇక విజయవాడ వరద బాధితులకు శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి 1 కోటి రూపాయలు సీఎం సహాయ నిధికి అందజేస్తున్నామని తెలిపారు. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ పాలనలో 90 రోజులకే శ్రీకాళహస్తి ప్రక్షాళన చేశామని తెలిపారు. మరి చంద్రబాబు నాయుడు గారిని, నారాయణ గారిని, లోకేష్ గారిని రిక్వెస్ట్ చేసుకుంటే, అయ్యా ప్రతిసారి వర్షం పడ్డప్పుడల్లా అదే నీళ్లు అన్ని కాలనీలోకి వస్తాయి, ఇల్లు లోపలికి వస్తాయి, ఇబ్బంది పడతాం సార్ అనేది ఆయన అన్నాడు. ఏం గెలిచిన వెంటనే ఇమీడియట్గా అడుగుతున్నావే అని. లేదు సార్, ఇది ప్రజలు ఎప్పటి నుంచో కోరుకుంటుంది అని చెప్తే 50 లక్షల రూపాయలు సిడ్లీకి ఇచ్చారు. ఈరోజు దగ్గర 8-9 ఎక్స్వేటర్లు పెట్టుకొని హుటిన మిమ్మల్ని పెసల్ని అడుగుతున్నాను నేను. ఎన్ని సంవత్సరాలు ఏంది అది క్లీన్ కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ మార్పు అనేది ఇదేదో అల్లావతి అద్భుతంగా ఈరోజు గుర్తు రేపు పొద్దున మారిపోదండి. అన్నీ కష్టపడి చేయాలి, ఫండ్స్ కూడా ఉండాలి. సిఎస్ఆర్ యాక్టివిటీస్కి ఫండ్స్ తెస్తున్నాం. మొన్న కలెక్టర్ గారిని 2 సార్లు కలిసాను. వెళ్ళి కలెక్టర్ గారిని కలిస్తే 1,86,00,000 శాంక్షన్ చేయడం జరిగింది. దీనికోసం చెరువుల మరమ్మత్తు, అలానే ఎక్కడైతే ఈ వర్షాలు పడి బూడికలు తీయలేదో ఇన్ని రోజులు చెరువులు బూడికలు అవన్నీ తీసేయాలని డబ్బులు తెచ్చాం. ఇంకొక 4 రోజుల్లో టెండర్ పిలవబోతున్నాం. అవన్నీ ట్రాన్స్పరెన్సీ వేలో ఆఫ్ కండక్టింగ్ టెండర్స్.